స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ये जो मैंने अभी वचन गाया था, ये बात मेरे मन को छू लिया था। మా మ్యారేజ్ అయి 10 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే. हमारी शादी होके अब तक 10 साल पूरा हो चुका था। పిల్లల గురించి పెళ్ళైన రోజు నుంచి ఇప్పటి వరకు అడుగుతానే ఉన్నారు. बच्चे चाहिए बोलकर जब से शादी हुआ उस दिन से लेकर आज तक मांगता ही रहा। చూసే వాళ్ళకి మేము ఎంతో హ్యాపీగా చూడడానికి జాబ్ ఉంది అని అనుకోవచ్చు, కానీ देखने वाले हमें देखकर शायद सोच रहे होंगे बहुत खुश है ये लोग, इनके पास अच्छी नौकरी है बोलकर। మేము ఎంత బాధపడే వాళ్ళమో మాకే తెలుసు. हम कितना दुखित हो जाते थे, ये बात हम अच्छी तरह जानते थे। అందరు చూసి హేళన చేసేవాళ్ళు, कुछ ऐसे भी लोग थे जो देखकर हमारे मजाक उड़ाते थे, కానీ నేను ఒకటి అనుకునేదాన్ని, मगर मैं एक ही बात सोचती थी, నువ్వు ఉన్నావు నా తోడు. आप है मेरे साथ। నేను రాయికిరా పాపం మొక్కట్లేదు, मैं किसी पत्थरों और पेड़ों के आगे नहीं झुकता हूँ, నేను జీవం గల దేవునికి మొక్కుతున్నాను. मैं केवल जीवित परमेश्वर के आगे हाथ जोड़ती हूँ। నా మ్యారేజ్ కూడా हमारी शादी भी మేమిద్దరం చూసుకుని మా మ్యారేజ్ జరగలేదు. हम दोनों ने एक दूसरे को देखा तक भी नहीं था शादी से पहले। నాకు ఒక సంవత్సరం ముందు దేవుడు నాకు ఒక కళ చూపించారు. तो एक साल शादी ठीक एक साल पहले मेरे को परमेश्वर ने स्वप्न दिखाया था। అలాగే ఆయన వచ్చారు, మా उसी మ్యారేజ్. प्रकार वो आए थे, ब्रदर आए थे और हमारी शादी हो गया। నేను అక్కడి నుంచి నేను దేవుడిని నమ్మడం స్టార్ట్ చేశాను. मैं तब से परमेश्वर पर भरोसा करना शुरू कर दिया। అప్పటికి నేను బీటెక్ చేశాను. तब तक मैं बीटेक कर चुका था। 1 ఇయర్ ఇంట్లో ఉన్నా. एक साल में घर में रही। ఆ 1 ఇయర్ లో నాకు చాలా సంబంధాలు వచ్చినాయి. उस एक साल के अंदर कई सारे रिश्ते आए थे, కానీ అందరూ చాలా అంటే వస్తమే గాని చేసుకోరు ఈ అమ్మాయిని ఇంతే అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. लोग इस तरह बोलते थे, आने के इतने सारे रिश्ते तो आ रहे मगर कोई भी इस लड़की के साथ शादी नहीं करेंगे बोलते थे। కానీ ఆ కళ రావడము, लेकिन इस तरह का सपना आना నా మ్యారేజ్ అవడము, और मेरी शादी होनी, నేను అప్పటి నుంచి ఇంకా నమ్మడం స్టార్ట్ చేసేది. तब से मैं प्रभु पर भरोसा करना शुरू कर दिया। తర్వాత నేను బాప్తిసం తీసుకున్నా. उसके बाद मैंने बपतिस्मा लिया। అక్కడ నుంచి తీసుకున్న తర్వాత ఇంకా ఎన్నో కష్టాలు బాధలు, और उसके बाद बहुत सारे दुख तकलीफ आने लगी। ఇంట్లో వాళ్ళని బట్టి చాలా బాధపడేదాన్ని. घर के लोगों के द्वारा मैं बहुत दुख उठाती थी। అందరు చూసి ఇంకా పిల్లలు అవ్వట్లేదు అనేవాళ్ళు. लोग देखते थे और कहते थे इतना साल हो गए तो भी बच्चे नहीं हो रहे बोल रहे थे। చాలా అంటే ఎన్ని హాస్పిటల్ తిరిగామో మాకే తెలియదు. तो हमें भी इतना गिनती याद नहीं है कि हमने उतने सारे अस्पतालों में चक्कर काटा था। అందరూ ఇక్కడికి అక్కడికి సజెస్ట్ చేసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. जितने लोग जो जो जगह बताते थे वहां जाओ यहाँ जाओ, हम हर जगह होके आते थे। కానీ ఎప్పుడు దేవుడు మరి మా కార్యం ఇంకా జరగలేదని బాధపడుతూనే ఉండేదాన్ని. लेकिन मैं परमेश्वर के सामने दुखित हो जाती थी, बोलती थी हमारा कार्य नहीं हो रहे बोलकर। కానీ ఈ ఒక్క విషయం మాత్రం నా మనసులో ఉండిపోయింది. एक विषय मेरे मन के अंदर रह गया। నా ప్రెగ్నెన్సీ విషయంలో మాత్రం నాకు ఎంత అంటే అంటారు కదా, మనసంతా పొర్లిపోయేంత దుఃఖం నాకు ఎప్పుడు రాలే అంతకు ముందులా. मेरी प्रेगनेंसी को लेकर कभी भी मैं मन भर के आहें भर भर के रोऊं, ऐसा रोना कभी नहीं आया था। నేను అప్పుడు అనుకున్నా, ఎప్పుడు నా మనసంతా కొమ్మరించి దేవుడి దగ్గర నేను ప్రార్థన చేస్తానో అప్పుడే నా గర్భాన్ని తెరుస్తాడు దేవుడు అని. तब मुझे यह एहसास हुआ था, जब मैं परमेश्वर के सम्मुख आहें भर भर के अपने आत्मा उंडेल कर रोऊंगी ना, तभी परमेश्वर मेरे गर्भ को खोलेगा। ఈ ఢిల్లీ రావడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాం. इस दिल्ली में आने के लिए हमने बहुत कष्ट किया था। లక్నో వెళ్ళాం, భూపాల్ వెళ్ళాం, लखनऊ गए से पहले भोपाल गए, ఎవరెవరో ఇంట్లో ఉన్నాము. किसी किसी घर में रहा। 1 వీక్ మాత్రం ఎటు తిరిగామో తెలియదు. एक हफ्ता पता नहीं हम कहाँ कहाँ घूमे थे। ఇంకా లక్నో వెళ్ళినప్పుడు సార్ చెప్పారు మీరు ఢిల్లీ వెళ్ళాలని. जब लखनऊ गए तो वहाँ का सार ने बोला था आपको दिल्ली जाना होगा, మంచి హాస్పిటల్ అది, वहाँ पे अच्छी हॉस्पिटल है, ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు वहाँ पे అని. अच्छी ट्रीटमेंट होगी बोला। కానీ నాకు ఇష్టం లేదు ఇక్కడ రావడం. लेकिन मुझे पसंद नहीं थी दिल्ली आने को लेकर। దగ్గర లేదన్న హైదరాబాద్ గానీ భూపాల్ గానీ అయితే బాగుండే అనుకున్నాం. मैं सोचती थी अपने गांव के नजदीक हैदराबाद हो या भोपाल हो तो अच्छा लगेगा। ఫస్ట్ లో వచ్చాము ఇక్కడికి, కానీ 3 months ఉన్నాము. 3 महीने रहा था। టీవీ సినిమా చూడడం, సండే వస్తే संडे आते ही हम पिक्चर देखने लग जाते थे, ఏదో ఒక నాన్ వెజ్ తెచ్చుకుని తినడం తప్ప कुछ ना कुछ नॉनवेज लाके बना के खाने के अलावा। నాకు విసుగు వచ్చేసేసింది 3 months. हम तो 3 महीने में हार चुके थे। నేను
అప్పటి నుంచి స్టార్ట్ చేశా ప్రేయర్ చేయడం. फिर मैंने तब से प्रार्थना करना शुरू करी। నేను ఎక్కడికన్నా ప్రేయర్కి వెళ్ళాలి, मुझे कहीं ना कहीं प्रेयर में जाना है, నేను ఎక్కడైనా నువ్వు నాకు చూపించు ప్రభు అని. कहाँ जाना है मुझे प्रभु आप दिखाओ करके నేను बोल रही थी। ఫాస్టింగ్ ప్రేయర్ కూడా అన్నాను. मैंने उपवास की प्रार्थना भी रखी। ఇదైతే చాలా మిరాకిల్, అది మాకే తెలుసు అది మిరాకిల్ అని. हम जानते हैं कलिशा मिलना हमारे लिए एक अद्भुत कार्य है। ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మేము చాలా అంటే ఫస్ట్ డే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. यहाँ आने के बाद शुरुआत में मुझे बड़ा अच्छा लगा। నేను ఏమనుకున్నానంటే మనం వెతికితేనే దేవుడు దొరుకుతాడు, కానీ మనం వెతకకుండా అదే ప్లేస్ లో ఉంటే దొరకడని నేను ఆ విషయంలో గమనించుకున్నాను. मैंने पहचान लिया कि जब तक हम नहीं ढूंढेंगे नहीं खोजेंगे तो परमेश्वर नहीं मिलेगा, हम खोजने पर ही मिलेगा। పాస్టర్ గారు, అమ్మగారు, అయ్యగారు ఒక రోజు ఇంటికి వచ్చారు. पास्टर जी पास्टर माँ एक दिन हमारे घर आए थे। అప్పుడు చెప్పారనమాట నాకు ప్రాబ్లం ఉంది అని. అయ్యగారికి దర్శనంలో కనిపించింది. तब पास्टर जी प्रार्थना करते वक्त पास्टर जी को प्रभु ने दिखाया था और मेरे पेट में कोई रुकावट है संतान होने को लेकर। యాక్చువల్గా అయితే నేను ఎవరినైనా నమ్మను, खास करके मैं किसी को भरोसा नहीं करती थी, ఎందుకంటే చాలా మందిని చూస్తూ ఉంటాం కాబట్టి. क्योंकि कई सारे लोगों को देख चुका हूँ इसलिए। ఆ రోజు అయ్యగారు చెప్పింది మేము అసలు ఎవరికి చెప్పలేదు, అది సంఘంలో కూడా మేము అంత ఎవరితో ఒక్కో వారమే మేము వచ్చాము, ఎవరితో కూడా అంత हम మాట్లాడలేదు. कलिशा में आके एक हफ्ता हुआ था, हम किसी से इतना बातें भी नहीं किया था, मगर वो बात परमेश्वर ने दास को दिखाया था। ఆ రోజు అయ్యగారు చెప్పిన మాట నాకు చాలా అంటే చాలా నమ్మకాన్ని తెచ్చింది. उस दिन प्रभु के दास कहने वाली बात जो है मुझे बड़ा भरोसा दिलाया। మీరు హాస్పిటల్కి వెళ్ళదు, దేవుడు మీకు ఇస్తారని ఆ రోజే చెప్పారు అయ్యగారు. उसी दिन बताया उन्होंने आप हॉस्पिटल का चक्कर नहीं काटना, प्रभु आपको संतान देगा। కానీ కిషోర్కి మాత్రం అసలు హాస్పిటల్కి వెళ్ళాలని, ఇక్కడికి వచ్చిందే అదే పర్పస్ కదా అని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. लेकिन किशोर कहते थे हम संतान के लिए यहाँ पे आए तो हमें जरूर हॉस्पिटल में दिखाना चाहिए था बोलकर बहुत तंग करते थे। ఆ టైంలో ఎలాగోలా అయ్యగారు చెప్పారు కదా, ఆయన చెప్పకపోతే అసలు దేవుడు చెప్పకపోతే ఆయన ఎలా చెప్తారు, ఒక్కసారి మనం ఆగుదామని చెప్పి ఆయన్ని నేను ఎలాగోలా కాంప్రమైజ్ చేశాను. मैं बार बार उन्हें समझाने की कोशिश करती थी, परमेश्वर का दास को हमने बताया नहीं, परमेश्वर ने ही बताया, इसलिए उन्होंने कहा तो जरूर परमेश्वर देगा करके उनको जैसा तैसा समझाया करती थी। 1 year గడిచింది. 1 साल ऐसा हो गया। మళ్ళీ అదే ఆ సంవత్సరం అదే నెలలో మళ్ళీ ఆయనకి అదే గుర్తుకొచ్చింది, మళ్ళీ పోస్టింగ్ వచ్చేసిద్ది అని. तो उसी महीने में क्योंकि 1 साल के बाद फिर पोस्टिंग आएगा बोलकर उन्हें वही बात याद आ गया। మరలా 1 year అయిపోయింది, ఇంకా ఏం కార్యం జరగలేదు కదా అని మళ్ళీ స్టార్ట్ చేశారు. तो फिर शुरू कर दिया उन्होंने, 1 साल हो गया अभी तक कुछ कार्य नहीं हुआ बोलकर। అప్పుడు అమ్మగారితో చెప్పి నేను చాలా బాధపడేదాన్ని. तो पास्टर मस्जिद से बोलकर मैं बहुत रोती थी। ఆ టైంలో హాస్పిటల్కి వెళ్ళాము. उन दिनों में हम अस्पताल में गए थे। ఒక రోజు ఆయన అన్నారనమాట, उस दिन उन्होंने कहा था హాస్పిటల్కి వెళ్దాము, ఇన్ని రోజులు అయింది కదా అని. इतना समय हो गया, हम अस्पताल में दिखाना चाहिए, चलेंगे बोला। సరే వెళ్దాము, కానీ ఒకవేళ దేవుని చిత్తం అయితే ఆయన ఆపేసేవాళ్ళు కదా, దేవుని చిత్తం కాదేమోలే మనం వెళ్దాంలే హాస్పిటల్కి అని చెప్పేశాను. मैंने कहा शायद परमेश्वर की इच्छा होता तो जाने से वो रोकता, शायद इच्छा होगा हम जाएंगे बोलकर मैंने बोल दिया। అదే రోజు ఆయనతో దేవుడు కళ ద్వారా మాట్లాడారు అనమాట. उसी दिन परमेश्वर ने ब्रदर से स्वप्न के द्वारा बात किया। అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. उस दिन मुझे बड़ा अच्छा लगा। అయ్యగారు అమ్మగారు అదే అన్నారు, ఇది మామూలు కళ కాదమ్మా, पास्टर मैंने बोला ये साधारण स्वप्न नहीं है, దేవుడు మాట్లాడింది ఇది. ये परमेश्वर ने ही बात किया है। ये అప్పుడు నాకు విశ్వాసం కలిగింది. तब मेरा विश्वास और बढ़ गया। అప్పటి నుంచి ఈయనలో కూడా చాలా ఇంకా విశ్వాసం కలగడం మొదలేసింది. तब से ब्रदर के अंदर भी और विश्वास आने लगी। తానేమి ఆలోచిస్తున్నారో వెంటనే దేవుడి వాక్యం ద్వారా మాట్లాడేవారు. वो जो कुछ भी सोचता था परमेश्वर तुरंत वचन के द्वारा बात करते थे। అప్పుడు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది, దేవుడి కార్యం మా జీవితాల్లో చేస్తాడు అని. तब से मुझे और ज्यादा खुशी होने लगी क्योंकि परमेश्वर अपना कार्य हमारे जिंदगी में करेगा। 3 years అయిపోయింది, హాస్పిటల్కి వెళ్ళినా గానీ 1 year కి ఒకసారి వెళ్ళేవాళ్ళం హాస్పిటల్కి. 3 साल हो गया मगर अस्पताल में जाते तो साल में एक बार ही जाया करते थे। అందరూ చూసి ఏంటి వచ్చింది దీనికే కదా, మీరు ఎందుకు హాస్పిటల్లో చూయించుకోకుండా ఇంత దాన్ని వేస్ట్ చేసుకుంటున్నారని ఆయన అనడము, ఆయన వచ్చి నన్ను అనడము. सब लोग ब्रदर को देखते थे ड्यूटी में, आप आए तो इसी काम के लिए 3 साल हो गया, आपने बेकार कर दिया, अभी तक दिखाए नहीं, क्यों ऐसा कर रहे करके ब्रदर को बोलते थे और ब्रदर आके मेरे को घर में गुस्सा करते थे। చాలా బాధపడేదాన్ని. मैं बहुत दुखित हो जाती थी। వదిలేసాను, ఇంకా నేను నువ్వే ఇస్తావు యేసయ్యానని. मैंने बाकी सारा कुछ छोड़ दिया, प्रभु पर निर्भर हो गए, प्रभु आप ही देंगे मुझे। ఫస్ట్ లో నేను ఏదన్నా బాధ ఉంటే మనుషులకు చెప్పుకోవడం స్టార్ట్ చేశాను. शुरू में कुछ दुख होता तो मनुष्यों को बताया करती थी। వాళ్ళకి అనుకూలంగా ఉంటే మన మాటలు ఏదైనా రుచిస్తే గానీ, अगर उनको भाता हुआ हमारे बात लगेगा तो उनको अच्छा लगेगा।
మనం నచ్చలేదంటే మన మాటలు కూడా వాళ్ళకి నచ్చవు. अगर हम उन्हें पसंद नहीं आए तो हमारी बातें भी उनको सब पसंद नहीं आएगा। నేను ఇంక అప్పుడు గమనించుకుని मैं तब हमने पहचान लिया, అప్పుడు దేవుడి దగ్గర అవడం స్టార్ట్ చేశాను. तब से हम परमेश्वर का नजदीक होना शुरू कर दिया। అప్పటి నుంచి మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ అనేది జరిగేది కాదు. उससे पहले हमारे घर में प्रार्थना वो नहीं होती थी पारिवारिक की। నేను ఆయన ఎలాగోలా కూర్చోబెట్టి మీ ఇద్దరం కూర్చుని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేశాం. उसके बाद मैंने उन्हें जैसे तैसे समझा कर बुझा कर प्रार्थना करना शुरू कर दिया। చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. तो बहुत ही ज्यादा खुश लगने लगा। ఒక రోజు ఈయన ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు చాలా అంటే హ్యాపీగా అనిపించిన మాట ఏంటంటే, एक दिन ब्रदर प्रार्थना कर रहे थे, उस वक्त मुझे एक बात बहुत ही अच्छा लगने वाला विषय था। నువ్వు ఇస్తున్నందుకు నీ దేవానికి స్తోత్రాలు, ఇవ్వకపోయినా బాధ లేదు కానీ ఎవరన్నా ఏమన్నా అంటే మాకు బాధ కలగకుండా చెయ్యి అని ప్రార్థన చేశారు. उस वक्त ब्रदर ने प्रार्थना किया, प्रभु आप संतान दे रहे इसलिए आपको धन्यवाद करता हूँ, अगर नहीं भी दिया हमें कोई तकलीफ नहीं है, मगर लोग हमारी निंदा करेगा तो हमारा मन उदास ना होने के लिए सहायता करना करके प्रार्थना किया। అప్పుడు నేను అనుకున్నా, దేవా నువ్వు తనలో ఒక ఆలోచన కలగజేసావు కాబట్టి నువ్వు కార్యం చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నావు అని. तब मैं परमेश्वर का धन्यवाद करी, प्रभु सच्ची में आप उनके अंदर इतना अच्छा विचार रखा, तो इसका मतलब आप कार्य करने जा रहे बोलकर धन्यवाद किए। చాలా ఇంకా ఐవీఎఫ్ చేయించుకోవాలనే ఆలోచన అయితే మాకు లేదు, IVF कराने का सोच तो हमारे नहीं थी, కానీ ఇంకా అయిపోతుంది పోస్టింగ్ అని అనుకున్న ఆలోచనలో లేనా వాళ్ళు వచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. तो हम सोच रहे थे समय तो ज्यादा हो रहे, इस बीच में लीना लोग आके ट्रीटमेंट ले रहे थे। నేను మనసులో అనుకునేదాన్ని, నేను కూడా తీసుకుంటే బెటరే కదా, తను చూస్తుంటే నాకు కొంచెం ధైర్యం వచ్చిందని. तो उसे देखा मैंने, लीना को, उसे देखकर मुझे हिम्मत आ गया, शायद मैं भी कराती तो अच्छा होगा बोलकर। కానీ నువ్వు మరి నాతో మాట్లాడావు కదా, నా భర్తతో మాట్లాడిన మరి ఆ కళలు ఏంటి ప్రభా, నువ్వు వద్దన్నావు కదా, మరి అది నీ చిత్తం మరి ట్రీట్మెంట్ అంటే నీ చిత్తం కాదు కదా అని మళ్ళీ నా మనసులో బాధ అనిపించేది. फिर मेरे मन के अंदर दुख होता था कि प्रभु जब हम जाने लगा तो आपने अपना बेटे को दर्शन दिखाया, ये आपकी इच्छा नहीं है जाना बोलकर, मगर मैं इस तरह सोच रहा हूँ कहीं गलत तो नहीं है करके मेरे मन में विचार आता था। అందరూ అనేవాళ్ళు దేవుడు చేసేది దేవుడు చేస్తారు, మనుషులు చేసేది మనుషులు చేస్తారు అని. सब लोग कहते थे जो मनुष्य करना चाहिए मनुष्य को करना पड़ेगा, जो परमेश्वर करेगा वो तो कर ही लेगा। అప్పుడు సరేనని చెప్పి ఒక అన్నయ్య నాతో అన్నారనమాట, కిషోర్ని అందరు ఎగతాళి చేస్తారమ్మా. तो एक भाई ने कहा ठीक है, हम सोच रहे थे, इतने में एक भाई ने कहा सब लोग किशोर की मजाक उड़ाएंगे बेटा। ఇన్ని రోజులు ఇది వచ్చి ఏం తీసుకోకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇలా అంటున్నారని తనకి బాధ అనిపించింది కదా అన్నప్పుడు, तब उन्होंने कहा इतने समय हो गया ट्रीटमेंट नहीं ले रहे करके उन्हें दुख लगा, तो इस तरह बोला था। నేను అప్పుడు చాలా బాధపడ్డాను उस అనమాట. वक्त भी मैं बहुत ज्यादा व्याकुल हो गई थी। ఎవరన్నా ఒక్కసారి ఎప్పుడో అంటే నేను బాధపడతాను, రోజు అదే ఫేస్ చేస్తున్నారు కదా ఆయన అని. मैंने सोचा कभी कोई कुछ कहेगा तो एक समय के लिए हम बर्दाश्त कर सकते हैं, मगर ब्रदर ड्यूटी में हर दिन इन चीजों का सामना करना पड़ रहा है। హాస్పిటల్కి ఇంకెళ్ళడానికి నేను సిద్ధమయ్యాను. इसलिए मैं अस्पताल जाने के लिए तैयार हो गई। అమ్మగారికి కూడా చెప్పాను, నేను पास्टर जी को भी मैंने बताया था, వెళ్తానని వెళ్ళాను. ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. जा रहा हूँ करके बोल के गए और ट्रीटमेंट स्टार्ट हो गया। నాకు చెప్పాలి అంటే నాకు పీరియడ్స్ రావు. तो बताना तो मुझे ढंग से पीरियड्स नहीं आते, నేను టాబ్లెట్ వేసుకుంటేనే నాకు పీరియడ్స్ వస్తాయి. दवाई खाने से ही पीरियड्स होता था। 1 year అయినా నాకు రావు. एक साल हो तो भी बिना दवाई का नहीं నా आता। పెద్ద ప్రాబ్లం అదే. सबसे बड़ी प्रॉब्लम मेरी यही थी। మ్యారేజ్ కి ముందు అదే ఉండేది కాదు. मेरे से पहले ही वो नहीं था ऐसी हालत। మ్యారేజ్ అయిన ఒక్క రోజు అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి, మ్యారేజ్ అయిన దగ్గర నుంచి నాకున్న ప్రాబ్లం అది. तो मैरिज जब से हुआ तब से मेरी ये प्रॉब्लम शुरू हो गया। ఎందుకు నాకు ఈ కర్మ అని ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. क्यों मेरी ऐसी बदकिस्मत ये करके मैंने कई बार रोई थी। స్టార్ట్ చేశారు, నాకు 6th పీరియడ్ వచ్చింది, May 6th. तो मेरा इलाज स्टार्ट किया था, May 6 को मेरा पीरियड आया था। నేను 7th హాస్పిటల్కి వెళ్ళాను. फिर 7th में मैं हॉस्पिटल को गई थी। నేను 7th హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఇంజెక్షన్ స్టార్ట్ చేశారు. जब से गए तब से मुझे इंजेक्शन देना शुरू कर दिया। ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు 15th చెప్పాలి అంటే నాకు 6 ఇంజెక్షన్సే పడ్డాయి, 6 ఇంజెక్షన్లే పడ్డాయి. मेरे को केवल 6 इंजेक्शन ही लगा था। 15th నాకు ఎగ్ పికప్ అన్నారనమాట, అంటే ఎగ్స్ తీసి మనకి IVF లో బయట తీసి పెడతారనమాట. तो 15 तारीख को IVF से एग निकाल कर रखते थे। ఆ రోజు అందరూ చాలా, నాతో పాటు ఇంకా 7 మెంబర్స్ ఉన్నారు, मेरे साथ और 7 लोग थे। అందరు మాట్లాడుకుంటున్నారు. सब आपस में बात कर रहे थे। నాకు 1 month నుంచి చేస్తున్నారు, నాకు 20 days నుంచి చేస్తున్నారు ఇంజెక్షన్స్ అని. तो सब लोग बोल रहे थे मेरे लिए तो 1 महीने से इस तरह का इंजेक्शन दे रहे, कोई बोल रहे 15 दिन से दे रहे करके आपस में बात कर रहे थे। దేవుడి కృప వలన నాకు 6 పడ్డాయి. तो मेरे परमेश्वर की कृपा के द्वारा मेरे को केवल 6 इंजेक्शन लगा था।
ఆ ఇంజెక్షన్స్ కి నేను చాలా బలహీన పడిపోయాను. उन्हीं इंजेक्शन को लेके मैं बहुत कमजोर हो गई थी, వామిటింగ్స్ అయిపోయాయి, उल्टियां हो जाने लगा, చాలా బాధపడేదాన్ని, కళ్ళు बहुत తిరిగిపోయాయి. तकलीफ होने लगी, చర్చికి వచ్చి కూడా కూర్చోలేని పరిస్థితి चर्च అయిపోయింది. में आके भी बैठ नहीं पाती थी. అలాంటి టైంలో ఇంకా 15th నాకు మళ్ళీ 19th కి నాకు 4 days కే పీరియడ్స్ వచ్చినాయి. फिर 19 तारीख को 4 दिन के बाद मेरे को पीरियड आने लगा. అక్కడ వాళ్ళు నర్సులు కానీ వాళ్ళ డాక్టర్స్ కానీ వాళ్ళు ఏమన్నారంటే, वहाँ का नर्स और डॉक्टरों ने कहा మెడిసిన్ వల్ల వచ్చిన పీరియడ్స్ ఇది, तो दवाइयों की वजह से आया है ये, నెక్స్ట్ మంత్ పీరియడ్ వచ్చింది అప్పుడు రండి, మళ్ళీ అప్పుడు ట్రాన్స్ఫర్ చేద్దాం ఎగ్ అని అన్నారు. अगले महीना पीरियड आएगा तब एग ट्रांसफर करेंगे, तब आ जाना करके उन्होंने बोल दिया. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము, ఇంకా నెక్స్ట్ మంత్ వెళ్దామని. हम घर आ गए, हमने सोचा अगले हफ्ता जाएंगे. హాస్పిటల్కి ఇంకా వెళ్ళడం ఇంకా ఆపేసాము. వాళ్ళ బాబాయ్, కిషోర్ వాళ్ళ బాబాయ్ పిన్ని వచ్చారు. हम अस्पताल जाना बंद कर दिया. उसके बाद किशोर भर का चाचा चाची आए थे. ఇంకా ఆ పనిలో పడిపోయాం. ఈయన హాస్పిటల్కి వెళ్దాము అంటే నేను ఇంకా వద్దు, ఇప్పుడే ఇంకా పీరియడ్స్ రాలేదు కదా, ఒకవేళ వస్తే నేను ఇంకా వాళ్ళకి పని చేసి పెట్టలేనని బాధపడ్డాను నేను. तो ब्रदर बोल रहे थे चलेंगे हॉस्पिटल में, कह रही थी रिश्तेदार आ गए, अगर हॉस्पिटल चले गए, अगर ऐसा कुछ हो गए तो मैं काम नहीं कर पाऊंगी, इसलिए बाद में जाएंगे करके मैं कह रही थी. 6వ తారీఖున రావాల్సిన డేట్ రాలేదు. 6 तारीख को डेट आना था, नहीं आई. ఇంకా వదిలేసాను నేను ఇంకా. फिर मैंने छोड़ दिया. కానీ ఈ మధ్యలో ఒకటే అనుకున్నా. इस बीच में मैंने एक ही बात को सोच रखी, ఎంతో మంది నా మొహాన్ని అంటున్నారు యేసయ్యా, यीशु मसीह, कई सारे लोग मेरे मुंह पे ही बोल दे నేను रहे, నమ్ముకున్నాను, मैंने तो आप पर भरोसा किया हूँ, నాకుంది ఇక 15 రోజులే, मेरे सामने केवल 15 दिन है, నువ్వు చేస్తే కార్యం చెయ్యి, अगर तुम करेगा तो कार्य कर, లేకపోతే అదే నీ చిత్తం అనుకుంటున్నాను. नहीं तो मैं यही सोचता हूँ यही तेरा इच्छा होगा. నేను చనిపోయిన బాధ లేదు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. मैंने इस विषय को सोचकर मेरा मृत्यु भी हो गए तो कोई बात नहीं करके सोचने वाला दिन भी था. ఒక్క బిడ్డనిచ్చి నేను చనిపోయిన బాధ లేదు. एक संतान देकर मेरा मृत्यु भी हो जाए कोई परवाह नहीं है करके मैंने रोया था. కొట్టాలన్న మాట నాకు రాకూడదు అని. तो मैं बांझू हूँ करके कोई मुझे ना कह सके करके रोती थी. కానీ నాకున్నది ఒకటే, నాకు సాక్ష్యం కావాలి. मगर मेरे अंदर एक ही विषय था कि मेरे लिए गवाही होनी चाहिए. అందరికీ పుడతారు బిడ్డలు, संतान तो सबके होंगे, సాక్ష్యం లేకుండా ఉంటే అందరికి నేను ఏం చెప్పాలి? बिना गवाही का तो मैं क्या बताऊंगा लोगों को. దేవుడి చేశాడు అంటే, अगर परमेश्वर ने फलाना किया करके बोलेगा तो నీ జీవితంలో ఈ దేవుడు నీకు బిడ్డలు ఇవ్వలేదేమని అంటారని నేను ఎవరితో ఏం మాట్లాడేదాన్ని కాదు. तो मैं लोगों से इसलिए बात नहीं कर रही थी, इतना कुछ करा परमेश्वर बोलते हो, मगर आपकी जिंदगी में संतान क्यों नहीं दिया बोलेंगे. అదే 19th వచ్చేసింది. 19 तारीख आ गया. వాళ్ళ బాబాయ్ పిన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. उनका चाचा चाची चले गए. హాస్పిటల్ కి ఇంకా వెళ్ళి దేనికంటే పీరియడ్ రావడానికి టాబ్లెట్స్ తెచ్చుకోవడానికి. हॉस्पिटल जाना था क्योंकि पीरियड आने के लिए और टैबलेट्स लेने के लिए. ఇంకా వెళ్ళిన తర్వాత నేను 10కి అలా వెళ్ళినప్పుడు మేడం చెక్ చేయమన్నారు అనమాట. ఇంకా రాలేదు కదా, ఒకసారి ఎందుకని మామూలుగా చెక్ చెయ్యి అని. वो पीरियड नहीं आया ना, इसलिए एक बार इनको चेक करो करके मैडम ने बोला. మేడం నాకు పీరియడ్స్ రావు, టాబ్లెట్ వేసుకోండి అని చెప్పాను. मैंने कहा बिना टैबलेट का तो मेरे को पीरियड नहीं आता बोला. చెక్ చేస్తే లైట్ కనిపించింది అనమాట. चेक करने से लाइट बड़ा कम दिखाई दिया. నాకు చాలా అంటే హోప్ వచ్చింది, मेरा आशा बढ़ गई. ఇంకా సరేనని చెప్పి నేను కిషోర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుని వస్తే ఇది నెగిటివ్ అని చెప్పేసి ఆమె టాబ్లెట్స్ ఇచ్చింది అనమాట డేట్ రావడానికి. मैं किशोर से भी मिलके आ गई, ये बात बताया. फिर डॉक्टर पास आने बाद उन्होंने बोले नेगेटिव है करके डेट आने के लिए उन्होंने दवाई दिया. అయితే నాకు ఏమైందంటే నాకు ఇంకా మైండ్ పనిచేయలేదు అనమాట, ఏంది ఇలా అయింది అని. मेरा दिमाग काम नहीं कर रहा था, क्यों ऐसा हो गए बोलकर. సరే ఇంకా ఇంటికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకుందాము నెక్స్ట్ డే. मैंने सोचा घर जाऊंगी और घर जाने के बाद अगले दिन मैं ब्लड टेस्ट कराऊंगी. బ్లడ్ టెస్ట్ పాజిటివ్ అయితే దేవుడి కృప, ఇంకా ఆయన మిరాకిల్ చేసినట్టు. अगर ब्लड टेस्ट में पॉजिटिव आ गए तो परमेश्वर की कृपा के द्वारा अद्भुत कार्य हुआ है. లేకపోతే ఇంకా ఆ టాబ్లెట్స్ వేసుకుంటాను మేడం ఇచ్చినాయి అన్నాను. नहीं तो मैं वो दवाई खाऊंगा जो डॉक्टर मैंने दिया था. నెక్స్ట్ డే దేవుడి కృప బట్టి నాకు పాజిటివ్ వచ్చింది బ్లడ్ టెస్ట్. अगले दिन परमेश्वर की कृपा के द्वारा मेरे को पॉजिटिव आया ब्लड टेस्ट में. हालेलुया. మళ్ళీ భయం వేసింది, फिर डर लगने लगा, అక్కడ సరిగ్గా తీయట్లేదు అని. वहां से तो ढंग से नहीं कर रहे बोलकर. 2 days ఉన్నాక నేను మళ్ళీ నేను ఇంట్లో కిట్ చూసుకున్నా. 2 दिन के बाद मैंने किट में चेक किया. ఎప్పుడు మా జీవితంలో ఎప్పుడు చూడని ఒక మిరాకిల్ ఆ కిట్ లో ఆ రోజు చూసాం అనమాట. किसी दिन हमने नहीं देखा है अद्भुत कार्य, उस दिन किट में हमने देखा. ఆ రోజు కిషోర్ మావలో నేను ఆనందం చూసాను. उस दिन मैंने किशोर की शक्ल में आनंद देखा. నిజంగా सच में
ఎగ్స్ పెడితేనే చెప్పాలి అంటే ఎగ్ ట్రాన్స్ఫర్ చేయకుండానే దేవుడు నా జీవితంలో కార్యం చేశారు. सच में कहा जाए तो एग्स मेरे अंदर रखने के बिना ही परमेश्वर ने कार्य कर दिया. అందరూ ఎలా అంటే డాక్టర్స్ కూడా షాక్ అయ్యారు అనమాట. वहाँ के जितने सारे डॉक्टर सब शॉक में पड़ गए. ఎవరు ట్రీట్ చేశారో వాళ్ళందరూ నిజమా ఇది कितनों ने मेरा इलाज किया तो उन सब सोच लगे क्या ये सच बात है. ఎప్పుడు మేము వెళ్ళినా నార్మల్ గా అయింది కదా అన్నప్పుడు చాలా హ్యాపీగా जब हम गए तो उन्होंने देखा, उन्होंने बोला ये तो तुम्हारे साथ नॉर्मल ही हो गए प्रेगनेंसी. ये सुन के बड़ा खुशी हुआ हमें. అంటే చెప్పాలి అంటే నాకు ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. तो बताने के लिए उन्होंने एक सादृश्य बताया था. ఒక పంట వేసాము, एक फसल उगाया था, దానికి మందులు ఎరువులన్నీ వేసాము, उसका खाद वगैरह भी डाल चुका. ఆ పంట కోసేసిన తర్వాత फसल काटने के बाद కోసిన తర్వాత ఆ మిగిలిన భూమిలో ఏమి రాదు కదా, ఖాళీగా ఉంటుంది. फसल काटने के बाद वो जमीन तो खाली पड़ेगा, उसमें से कुछ हो ही नहीं सकता. ఎవరో పంట వేసినట్టుగా అది ఎంత అంటే అద్భుతంగా ఫలించే విధంగా उन्होंने बोला ऐसा लग रहा है मानो किसी और ने उसके अंदर फिर से फसल बोया, इतना अद्भुत रीति से यह कार्य हुआ. बोला ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సే లేదు. उन्होंने कहा प्रेगनेंसी आने का चांस ही नहीं था. ఫస్ట్ ట్విన్స్ అన్నారు. पहले बोला था जुड़वे बच्चे हैं. ఫస్ట్ హ్యాపీగా అనిపించింది కానీ बड़ा पहला खुश लगा. నేను ఎలా ఫేస్ చేస్తానని మళ్ళీ భయం వేసింది. फिर मुझे डर लगा मैं दो को कैसे संभालूंगा, कैसे सामना कर पाऊंगा. నీ చిత్తం ప్రభా నువ్వు ఏది ఇచ్చినా నేను తీసుకుంటా. फिर मैंने कहा प्रभु तेरा इच्छा है, आप जो कुछ भी दो मैं ले लूंगा. కానీ నాకు మాత్రం బాధ అనిపించకూడదు, నేను ఎవరిని బాధ పెట్టకూడదు అనుకున్నా. अगर उसके अलावा मुझे कोई दुख नहीं होनी चाहिए, ना मेरे द्वारा किसी और को दुख हो. దేవుడి కృప బట్టి ఒక బేబీ అయినా చాలు కదా అని, మంచిగా ఉంటే మంచిది కదా అని చెప్పి డాక్టర్ ఆయనతోనే మాట్లాడారు. तो ब्रदर ने डॉक्टर से बात किया था, परमेश्वर की कृपा से एक भी हो तो अच्छा रहेगा, तो वही बढ़िया है करके. గొప్ప మిరాకిల్ ఏంటంటే अद्भुत कार्य क्या है कि అప్పటి వరకు ఎన్నోసార్లు హాస్పిటల్కి వెళ్ళాం మేము. तब तक कई बार हॉस्पिटल में गए थे हम. అందరిలాగే మేము ఓపీడీ ఉండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అలా కూర్చుని, అంటే మధ్యాహ్నం వరకు కూర్చుని వచ్చి చూయించుకుని వచ్చేవాళ్ళం. सबकी तरह सुबह से लेकर दोपहर तक बैठकर साधारण लोगों की तरह दिखाकर हम घर आया करते थे. ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చిందో जैसे प्रेगनेंसी हो गया అప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు అక్కడ మాకెవరు కావాలో వాళ్ళందరినీ దేవుడు సిద్ధపరుస్తా ఉన్నారు. तो तब से परमेश्वर ने हमारे लिए जो चीजों जिन लोगों की आवश्यकता है उन्हीं लोगों को वहीं पहले से तैनात करके रख रहे थे. తాగే పాల దగ్గర నుంచి जो दूध पीते वहीं से लेकर డాక్టర్స్ దాకా डॉक्टर तक ఓపీడీ తీసుకోకుండానే మేము డైరెక్ట్ గా बिना వెళ్ళిపోయాం. ओपीडी का ही हम सीधा अंदर चले जाते थे. నిజంగా గొప్ప కార్యం ఏంటంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. वो बहुत अद्भुत कार्य है, सब देखकर मुझे बड़ा खुश हुआ. ఆ తర్వాత నాకు ఒక్కసారి బ్లీడింగ్ అయిందనమాట. उसके बाद फिर मेरे को एक बार ब्लीडिंग हुआ. భయం వేసింది, ఏం కాలేదన్నారు. तो मैं डर गई थी, मगर डॉक्टर ने बोला कुछ नहीं हुआ हानि. నెక్స్ట్ డే అమ్మగారు అయ్యగారు వచ్చారు. दूसरे दिन पास्टर जी पास्टर माँ आए थे. నాకే తెలియకుండా నేను ఐబ్రూఫెన్ పారాసెటమాల్ వేసేసుకున్నాను. मैं अनजानी में खाना था कुछ, मगर आइब्रूफेन पैरासिटामोल मैंने खा लिया. భయం వేసింది. मैं डर गई थी. డాక్టర్స్ తో అమ్మగారు సుశీల ఆంటీతో మాట్లాడారు. पास्टर मैंने सुशीला अंतोनी डॉक्टर से बात करी थी. ఆమె అయితే అసలు అలా వేసుకోకూడదమ్మా, అది చాలా పెద్ద ప్రాబ్లం అయ్యిద్ది అని అన్నారు. उन्होंने कहा ऐसा नहीं खाना चाहिए था, वो ये बहुत बड़ी प्रॉब्लम हो सकती थी. పారాసెటమాల్ అయితే పర్లేదు కానీ ఐబ్రూఫెన్ వేసుకోకూడదు. पैरासिटामोल तक तो ठीक था, मगर आइब्रूफेन नहीं लेना चाहिए. ఆ రోజు అమ్మగారు వాటర్ లో ప్రేయరాలు వేసి ప్రే చేసి నాకు ఇచ్చారు. उस दिन उस पास्टर मैंने पानी में प्रार्थना का तेल डालकर प्रार्थना करके दिया. నన్ను ఎంతో బలపరిచిన మాట ఏంటంటే मुझे बहुत ज्यादा सामर्थ्य देने वाली बात क्या था, దేవుడి మహిమ కొరకు ఇచ్చిన బిడ్డ ये परमेश्वर की महिमा के लिए दिया है इस संतान को. ఆయనే చూసుకుంటారు, वो ही आप ही देख लेगा. మొత్తం ఆయన పైన వెయ్యి అని पूरा बोझ उन्हीं पर डाल दो करके बता दिया. ఇంకా అప్పటి నుంచి నేను ఇంకా ఒకటే అనుకునేదాన్ని, तब से मैं एक ही बात सोचने लगी, అది నీ చిత్తమే ప్రభా, నువ్వు ఇచ్చిన బిడ్డ నువ్వే చూసుకో అని. मैंने कहने लगा परमेश्वर से तेरा दिया गया बच्चा है प्रभु, आप ही संभाल. నెక్స్ట్ టైం మళ్ళీ మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చేటప్పుడు నేను ఇద్దరం వచ్చేటప్పుడు బండి కింద ట్రక్ కింద పడేదాన్ని అనమాట. अगले बार जब वो हॉस्पिटल से होके आ रहे थे, ऐसा होने वाला था, मैं ट्रक के नीचे आने वाली थी. దేవుడు ఒక్క నిమిషం కాదు, ఒక్క సెకండ్ లో దేవుడు కాపాడాడు. परमेश्वर एक सेकंड की दूरी में मुझे बचाया. నెక్స్ట్ టైం మళ్ళీ నాకు తెలియకుండానే నాకు షాక్ తగిలింది పెద్దగా. दोबारा मेरा ना जानते हुए ही मुझे बहुत बड़ा बिजली का शॉक लगा. తర్వాత మళ్ళీ ఇంకోసారి బ్లీడింగ్ అయిపోయింది. फिर एक बार और ब्लीडिंग हुआ. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. हॉस्पिटल में एडमिट किया. 3 days ఉండాలన్నారు. 3 दिन रहना है करके बताया. నాకు కల వచ్చింది. मुझे एक स्वप्न मिला था.
నాకు ఎవరో బొట్లు పెడుతున్నట్టు కుంకుమ బొట్లు कोई मुझे बिंदी लगा रहे, कुमकुम का बिंदी लगा रहे करके दिखाया। నాకు ఇష్టం లేకుండా ఉన్నాను, मेरे को इच्छा नहीं था ऐसा लगवाना। కానీ నేను నాకు అర్థమైనది मुझे क्या समझ में आया ఆ था యొక్క కళల ద్వారా उस स्वप्न के द्वारा, దేవుడి చిత్తం కాదేమో ఏదైనా ఆచారాలు కానీ ఫాలో అవ్వడం అని, किसी प्रकार का आचार व्यवहार यानी परंपराएं को पालन करना परमेश्वर की इच्छा नहीं है करके समझ में आया। ఇంకా అప్పటి నుంచి उस दिन से ఆ రోజు నేను వచ్చిన రోజు నుంచి నేను ఒక మాట అనుకున్నా, उस दिन से मैंने एक विचार रखी थी, నువ్వు ఇచ్చే ప్రభా నేను పోరాడలేని పోరాటాలు मैं मुकाबला नहीं कर सकता हूँ, परमेश्वर आप ही ने दिया है। కొన్ని రోజులకి ఏదో ఒకటి జరుగుతా ఉంది, कुछ दिन के बाद कुछ न कुछ होते जा रही है। ఇంకా నేను డెలివరీ అయ్యేంత వరకు నేను ఎలాంటి ఇబ్బంది పడకూడదు అనుకున్నాను। डिलीवरी होने तक मैं किसी प्रकार के संकट में नहीं पड़ना चाहिए प्रभु। ఇంకా 2 months అయింది నేను అంటే నాకు వేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే दूसरे लोगों ने मुझसे क्या कहा था, కొంతమందికి 6 months వరకు బ్లీడింగ్ అవుతా ఉంటుంది, कुछ लोगों को 6 महीने तक ब्लीडिंग होता रहेगा बोला। ఇంకా ప్రతిరోజు నాకు వస్తుందంటే నాకు భయం వేస్తా ఉండేది, तो हर दिन मुझे इस प्रकार के डर लगा रहता था कि दिन आता तो डर लगती थी। కానీ దేవుడి కృప వల్ల ఆ రోజు నేను చేసుకున్న ప్రార్థన, परमेश्वर की कृपा से उस दिन की मैंने जो प्रार्थना की थी, ఆ దేవుని కృప బట్టి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను అలాంటి ఫేస్ చేయలేదు। तो परमेश्वर की दया के द्वारा उस दिन से अभी तक इस तरह का चीजों का सामना करने की आवश्यकता नहीं पड़ी। దేవుడు నాకు బిడ్డనివ్వడమే కాదు గానీ परमेश्वर मुझे संतान देना ही नहीं, మంచి సాక్ష్యం ఇచ్చారు నాకు, अच्छी गवाही दिया है। ఆ సాక్ష్యాన్ని బట్టి ఎంతో మంది కాదు నాతో చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళే ఈ రోజు దేవుడు కార్యం చేశారని మాట్లాడారు, నాకు అది చాలా హ్యాపీగా तो बहुत सारे लोग खास करके जो लोग मेरा निंदा करते थे, मजाक उड़ाते थे, उन्हीं लोगों के मुंह से मैंने सुना परमेश्वर ने ही, आपका परमेश्वर ने आपके साथ अद्भुत कार्य किया बोला। ప్రెగ్నెన్సీ వచ్చిన దానికంటే వాళ్ళ నోటి నుంచి విన్న మాట నాకు ఎంత హ్యాపీగా అనిపించింది। मैं पेट से होने से ज्यादा खुशी उन ऐसे लोगों के मुंह से इस तरह का गवाही सुनना मुझे बड़ा अच्छा लगा। నేను దీనికోసమే కదయ్యా ఇంతకాలం వేచున్నాను అనుకున్నాను। तो हाँ प्रभु, इसी के लिए तो मैंने इतना दिन इंतजार किया हूँ। నేనైతే హాస్పిటల్కి వచ్చా, मैं तो हॉस्पिटल में आ गई, కానీ ఇక్కడికి వచ్చినాక నేను దేవుడి పైన ఆధారపడ్డా। मगर यहाँ आने के बाद हॉस्पिटल की खातिर आई थी, मगर आने के बाद आप पर मैंने भरोसा किया हूँ। నా భర్త ఎప్పుడు ఆధారపడడం స్టార్ట్ చేశాడు, मेरे पति जब से परमेश्वर पर निर्भर होना शुरू कर दिया, దేవుడు మా జీవితంలో కార్యం परमेश्वर हमारी जिंदगी में अद्भुत कार्य నేను किया। ఎప్పుడు ఆ మాట అనేదాన్ని, मैं हमेशा एक बात कहती थी, ఇసాకు ప్రార్థించగా రిబ్కా గర్భాన్ని దేవుడు తెరిచాడు। जब इसहाक ने प्रार्थना किया तो रिबका का गर्भ को నేను परमेश्वर ఎవరికి ने खोला। చెప్పినా నేను ఇదే మాట చెప్తాను, मैं जिस किससे भी कहता हूँ तो मैं यही बात कहती हूँ, భార్యాభర్తలు అనేది ఇద్దరు చేయిస్తేనే ఏదో ఒక కార్యం జరుగుతా ఉంటుంది। किसी भी कार्य के लिए पति पत्नी दोनों प्रार्थना करने से ही होगा। ఇక్కడ నుంచి మేము వెళ్ళినా గానీ शायद हम यहाँ से भी चले गए, ఒక సాక్ష్యాన్ని మేము ఇక్కడ తీసుకునే మేము వెళ్తున్నాం। एक गवाही को हम यहाँ से लेके जा रहे हैं। నిజంగా దేవుడు మా జీవితాల్లో చేసిన కార్యము सच में हमारे जिंदगी में जो परमेश्वर ने कार्य किया है, మనుషులు చేసింది మనుషులు చేస్తారు, దేవుడు చేసేది దేవుడు చేస్తారని చాలా మంది అన్నారు కదా। बहुत सारे लोगों ने कहा था जो मनुष्यों को करना चाहिए वो मनुष्य करेगा, जो परमेश्वर को करना चाहिए थे वो परमेश्वर करेगा बोले। ఆ ఛాన్స్ దేవుడు మనుషులకి ఇవ్వలేదు, ऐसा मौका परमेश्वर मनुष्यों को नहीं दिया, ఆయనే చేశారు ఏ కార్యం చేసినా గానీ। उन्होंने ही किया इस कार्य को। నిజంగా చెప్పాలి అంటే అందరూ నవ్వుకోవచ్చు, सच्ची में बताया जाए तो सब लोग शायद हंस सकते हैं। అప్పుడు ఏడ్చేదాన్ని అందరు నవ్వుకుంటున్నారయ్యా నన్ను చూసని। मैं तब रोती थी, मेरे को देख के सब लोग हंस रहे बोलकर। ఈ రోజు అందరి ముందు నేను తల ఎత్తుకునేలా చేశాను। आज सबके सामने सर उठाने के लायक परमेश्वर ने बनाया है। ఇంటి దగ్గరగా నేను ఎంత టార్చర్ అనుభవించేదాన్ని, गांव में भी बहुत टॉर्चर सहना पड़ता था मुझे। నా శత్రువులు సైతం మిత్రులుగా చేసిన దేవుడు, परमेश्वर मेरे शत्रुओं को भी मित्र बनाया है। నేను ఎవరికి వెళ్ళి సువార్త చెప్పలే, मैं किसी को भी सुसमाचार नहीं बताया, ఒకటే అనేదాన్ని, एक ही बात कहती నా थी, దేవుడు నాకు ఇస్తాడు, मेरा परमेश्वर मुझे देगा, ఆయనే చూసుకుంటాడు, वो आप ही देख लेगा। అదొక్కటే చూశాడు నా దేవుడు। నా परमेश्वर ने मेरी एक ही इस विश्वास को देखा है। నమ్మిన వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం చెప్తాను, जो भरोसा रखते हैं उन सबके लिए मैं एक ही विषय कहती हूँ, నేను ఎవరో కోసం నేను హాస్పిటల్కి వెళ్ళకుండా నేను ఉండలేదు, मैं किसी और के लिए हॉस्पिटल जाए बिना नहीं रहा, నేను ఆయన మీద ఆధారపడ్డా, ఆయన నమ్మాను కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్ళలేదు। मैं उन पर निर्भर हुआ, उन्हीं के ऊपर भरोसा रखा, इसलिए मैं हॉस्पिटल के चक्कर नहीं काटी। నిజంగా చెప్పాలంటే सच्ची में देखा जाए దేవుడు నా జీవితంలో చేసిన కార్యం, परमेश्वर ने जो मेरे जिंदगी में నా कार्य किया, ఇంటి వాళ్ళందరికి కూడా मेरे घर के सभी लोगों को ఒక గొప్ప అంటే వాళ్ళే చూసి ఈ రోజు మా గురించి ఇంట్లో ప్రేయర్ చేయని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు ప్రేయర్ చేయడం। तो उन लोगों ने हमें देखा, हमारे कार्य को देखा, प्रभु ने जो किया था वो खुद अपने ओर से परमेश्वर से प्रार्थना करना शुरू कर दिया। నేను దీన్ని బట్టి దేవునికి
స్తోత్రాలు చెల్లిస్తున్నాను. इस कार्य को लेकर मैं परमेश्वर का धन्यवाद कहती हूँ। బిడ్డే కాదు కానీ संतान ही ఆ नहीं, సాక్ష్యాన్ని ఇచ్చిన దేవునికే మహిమ. उसे गवाही दिया परमेश्वर, इसलिए उनका धन्यवाद कहती దేవుడి हूँ। సాక్ష్యం परमेश्वर इस गवाही को आशीष करे।